హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక సింపుల్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు పరిచయం చేస్తానండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. పిల్లలకైనా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే కొంచెం స్పెషల్గా టేస్టీగా కూడా బాగుంటుంది. ఇవే క్యాబేజీ పకోడీ, మసాలా క్యాబేజీ పకోడీ. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను క్యాబేజీని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు షేప్ చిన్నగా కావాలా, కొంచెం సన్నగా పొడుగ్గా కావాలా, లేదంటే తురుముకొనైనా సరే తురుముకోవచ్చు. కొంచెం మరీ లావుగా లేకుండా ఉంటే మనకు క్యాబేజీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా క్యాబేజీ అంతా సరే కలుపుకున్న తర్వాత మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసేసి మనం కలిపి అలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే ముక్కలు అనేవి మెత్తబడతాయండి. సో పకోడీ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. లేదు టైం లేదు అనుకున్నా కూడా, హడావిడిగా ఉన్నా కూడా మీరు వెంటనే వేసుకోవచ్చు, అంత ఇబ్బంది ఏం లేదు. కొంచెం మనకి ఫ్రై చేసుకునేటప్పుడు టైం పడుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం. మీరు కారం వేసుకుని కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా, చిన్నపిల్లలు తినరు అనుకుంటే పెద్దవాడి వరకు అయితే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇందులో 3-4 స్పూన్లు శనగపిండి, 3-4 స్పూన్లు బియ్యం పిండి. సింపుల్ అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మనం కలుపుకున్నటువంటి క్యాబేజీలో కలిసేలాగా కలిపి పొడిగా పదార్థాలన్నీ కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ, మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా మనకి ముక్కలకి పిండి అనేది అతుక్కునే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మనము పకోడీ మిశ్రమం అనేది రెడీ చేసేసుకుంటే తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని మీడియంలో పెట్టుకోవాలి, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా చిన్న ముద్దల్లాగా మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే నిదానంగా కుక్ అవుతుంది. ఒకటేసారి హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదండి. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి చూసుకుంటూ మధ్యలో మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పకోడీలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి. ఇక్కడ మనం వేసుకునే పసుపు కారాన్ని బట్టి మనం చేసే పకోడీల కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా క్రిస్పీగా తయారైన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. యమ్మీ మసాలా క్యాబేజీ పకోడీ రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.